దానికి నెలకు సగటున 80,000, మరొక దానికి నెలకు సగటున 7 లక్షల బిల్లు వస్తుందని చెబుతున్నారు. ఈ భవనాల్లో ప్రస్తుతం ఎవరూ ఉండకపోయినా విద్యుత్ దీపాలతో మెరుపులు మెరిసిపోతున్నాయి. దీంతో రోజుకు 2,000 యూనిట్ల విద్యుత్ కాలుతోందని చెబుతున్నారు. ఈ క్రమంలో గత ఏడాది నవంబర్ నుంచి ఈ ఏడాది మే నెల వరకు 2 సర్వీసులకు కలిపి 54,52,000 రూపాయల బకాయిలు ఉన్నట్లు తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ఈ భవంతులకు నోటీసులు జారీ చేసి 15 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశాలిచ్చారు. జూన్ నెల బిల్లు మరో 6 లక్షలు కలిపి మొత్తం 60 లక్షలు చెల్లించాలని కోరారు. తవ్వే కొద్దీ రుచికొండ భవంతుల్లో అవినీతి అక్రమాలు బయటపడుతున్నాయని కూటమి నేతలు అంటున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపితే మరెన్నో గుట్టుమట్లు వెలుగు చూస్తాయని చెబుతున్నారు. చూశారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.